వంశీ ఏమైందంటే మొత్తం ఏమంటారు మన మౌంటైన్ డ్యూ దాకా గుమ్మ అయిపోయింది అనమాట. మౌంటైన్ డ్యూ భయం వదులు గెరిచ్చుడు ఎక్కడికి వెళ్ళవరా పంత మీద మాదా సై చూద్దాం సై కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం సై సూపర్లో వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. 25 రూపీస్ ఏం చిల్లర్ కాదురా మీరు. మూల పడతా అంటే బాల్ ఎత్తలేకపోతున్నావే. వెళ్ళగానే ఉంటారు. అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. చిన్నళ్ళు లేస్తే తిక్కళ్ళు ఎక్కిళ్ళు ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. అతను గేమ్ ఆడడం అంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. చెప్పు అన్నాడు అబద్ధం ఆడకన్ను. పడిపోయి రాకేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగాడి ముచ్చట్లు. వంశీగాడి ముచ్చట్లు. ఈరోజు వంశీ ఏమైందంటే మొత్తం ఏమంటారు మన మౌంటైన్ డ్యూ దాకా గుమ్మ అయిపోయింది అనమాట. మౌంటైన్ డ్యూ భయం వదులు గెరిచ్చుడు ఎక్కడికి వెళ్ళవరా మౌంటైన్ డ్యూ. ఏంటంటే వాలీబాల్ ఆడుతున్నాం మేము. ముఖ్యమైన ప్లేయర్స్ రిజిస్టర్ అఫీషియల్ ఇంకా కొంచెం ఎవరు మన మనుబాయి అందరు ఉన్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే లైక్ ఒకడు గుమ్మ అయిపోయి అనుకున్నాను వంశీగాడు. ఎవడాడు? వంశీగాడు ఏటర్ వంశీ. శ్రీయన్ అయితే లేడు, శ్రీయన్ బయటికి అనమాట. సో ఇంకోరు ఉన్నారన్నా 250 చెప్తాను జల్దీ జూమ్ తీసుకుని దగ్గర. ఈ రోజు మేము ఆడే గేమ్ 3 vs 4. అందరు చిమ్మ చీకట్లో ఉన్నాం. చిన్న చిమ్మలో చిమ్మ చిన్న చిన్న కింద నుంచి కెమెరా తీరాపోయి గ్యాప్ లో మౌనిక కూడా వచ్చింది. సెట్ లైఫ్ ఏం లేదు, మునిగ కూడా ఆడుతుంది వీలైతే. మునిగకి ఆడుతురాక నా కోసం, తమ్ముడి కోసం. సో ఎనివే టైం ఎంత అవుతుంది? 3 అవుతుందా? 250 అవుతుంది దగ్గర దగ్గర. 250 అన్న. 250కి వాలీబాల్ ఆడుతున్నాం. అండ్ పంత మీద మాదా సై చూద్దాం సై కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం సై. ఇట్లా మంది పక్కింటి వాళ్ళు వచ్చినారంటే మన ఇంటికి బర్రాడేడా ఇండిపెండెంట్ అవసరం. ఇవన్నీ మన మెయిన్ ప్లేయర్ మర్చిపోయినా. అబ్బా రాకేష్ అన్న ఉన్నాడు. అసలు నా బూస్టర్ ఆఫ్ ఇట్ రావాలి, మీరు ఫేస్ కనిపిది అనమాట. సో అసలు మొత్తం ఒక్కొక్కరు ఎవరి మత్తులోనే అర్థం కావడం లేదు. అరే మామ వర్సెస్ వంశీ టీమ్. సూపర్లో వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. వాళ్ళది ఏ బేబీ కొట్టుకోవద్దు. స్టేట్ ప్లేయర్ ని నన్ను వీళ్ళు బలవంతం చేసిరు. నైట్ లో తప్పక రావాల్సి వచ్చింది ఫ్రెండ్స్. అస్సలే బిల్డప్ మాత్రం ఆడతాడు హర్షిగాడు. ఆయనకి
సర్వీస్ లో తప్ప ఏం రావు సర్వీస్ ఇట్లా పైకి కొడతాడు ఆ బాల్ మెల్లగా తిరిగి వచ్చి ఇట్లా పడుతుంది దానికే సర్వీస్ అనుకుంటాడు మామూలు కాయ ఎగరని కూడా వేస్తారు. ఓకే గైస్ అరే పెట్టు ముందే వేయొద్దు ఆగో పెట్టు 50-50 లేమో 15 తీసుకుందాము. అరే అన్న బేరం కొద్దాం కూరగాయలు బేరం కొద్దాం. మా దగ్గర 25 రూపీస్ ఉంది. 40 రూపీస్ స్టఫ్ ఇచ్చిండు ఇలాగ స్టఫ్ ఇచ్చిండు. ఏం చిల్లర్ కాదురా మీరు. 40 రూపాయలు ఎక్కువ మారుతున్నావు ఎక్కువ మారుతున్నావు ఎక్కువ మారుతున్నావు. ఏంది చూస్తున్నావా? ఎక్కువ మారుతున్నావు చూసుకో మళ్ళా. అరే 10 40 రూపాయలు ఆడదాం. అరే వద్దురా లేకుంటే మీరు కాదురా మీరు మన ఫ్రెండ్లీ గడ్డకి మీరు ఫ్రెండ్స్ ఆరా రిజిస్టర్ ఆడుతున్నప్పుడు ఎందుకు నాటకాలు తింటావు? 40 రూపాయలు కదా మా దగ్గర లేవే పైసలు. నువ్వు అరే నువ్వు రిచ్ కిట్ రాసండి మొత్తం వీడియో గైస్ రిచ్ కిట్ 12 రూపాయలు నాక లాస్ట్. అమ్మా అరే నువ్వు నాకు 50 రూపాయలేరా? 12 రూపాయలు పెట్టు. 12 రూపాయలు 10 రూపాయలు అంటూ ఆడతావారా నువ్వు? మేము సబ్స్క్రైబర్ మనసు దోచుకుంటాం. సో గైస్ వీడికి గేమే రాదు కానీ బిల్డప్ ఇస్తాడు గైస్. అయిపోయి ఫస్ట్ ఇట్లా చూస్తే ఏదో ప్లేయర్ లాగా అనిపిస్తున్నా నాకు. డెడికేషన్ తో ఉండాలి ఏదైనా. అరే మీ మీద ఎలిగేషన్ వచ్చిందిరా. అరే అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ తాగేసినారు అంటారు ఋషి. నేను స్నాపులు పెట్టాలా? ప్రతి వీడియో చూపిస్తా. ఒక వీడియోలో అయితే విత్ ప్రూఫ్ చూపిస్తా. పెడతాం కొత్త మూల పడతా అంటే బాల్ ఎత్తలేకపోతున్నావే. వెళ్ళగానే ఉంటారు అవుట్ అవ్వాలి లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. ఎవ్వరు తాగడు దీనికన్నా ఎక్కువ ఎవరు తాగడు. కచ్చా కొడతాడా నిజం ఒప్పుకున్నావు. ఇది తాగుబోతులు అంటే నిజం ఒప్పుకుంటారు. నువ్వు నా టీం రా. బాల్ వస్తుంది చూడండి రా. ఎవరు తాగిరు ఇప్పుడు తెలుసు. నెట్ తాగిందని మేము జన్మలో అనుకోలేము. అంత గలీజ్ అయింది బ్రో. లోపలే పడుతుంది. అవుట్ బాల్ కొట్టిండు. అవుట్ బాల్ కొట్టినావు. అవుట్ బాల్ అది. లోపలే కొట్లా. ఎవరు రాయిరు ఇన్ బాల్ అది. అట్టేం లేదు. ఇప్పుడు రియాలిటీ తెలుసు సాగరా. ఓకే పాయింట్ ఇయ్యద్దు అనుకున్నారు పాయింట్ ఇచ్చిర్రా. ఇటు సైడ్ 3 అంతా అయిపోయింది. షట్ 3-2 స్కోర్. అవుట్ రా. అరే అవుట్ రా. నేను చూసా. తాగి అయిపోయి. అరే ఇజ్జత్ తీసి తెగినావు కదరా గైస్. మనసుకో బీర్ వేసినట్టున్నారు. టైం పాస్ కాక వచ్చి గేమ్ ఆడుతారు ఫ్రెండ్స్.
ప్రాక్టీస్ అయిపోయిందా? వెళ్తున్నారు. రేపు ఆటలో తెలుస్తుందిరా ఎవరు లేడీసో. ఏ లాస్ట్ ఇయర్ గా సరదాగా దింగేసింది. సర్వీసింగ్ వీంది. ఇప్పుడు కాదని చెప్పండి రా. నిలబెట్టి అంటున్నా. నిలబెట్టలేదు ఇప్పుడు. సో రంగంలోకి వీళ్ళు ముగ్గురు చెత్తగా. అరే కుక్క ఇటుందిరా నెట్టు చూస్తే చిన్నళ్ళు లేస్తే తిక్కళ్ళు మాకే ఎక్కిళ్ళు మీకు కాదు మరి నెట్ అంటే అటు కొడుతున్నాను నిజంగానే. ఈడొక్కడు పోగొట్టిన పాయింట్ వేస్ట్ ఫెలో. 5-3 వాళ్ళు వచ్చేసిర్రా. అరే వాళ్ళే ముందున్నారా? చిల్లు ఏం జరుగుతుందిరా? ఎప్పుడు మాట్లాడమా ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. అవుట్ సైడ్ ఇన్ బాల్ అదే చెప్తున్నా. సర్వీసింగ్ వేరే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీడు బాల్ పైకి వేస్తాడు ఫ్రెండ్స్. దానివల్ల వాళ్ళకి అర్థం కాదు. అవుట్. ఇక్కడ కెమెరాలకు రికార్డ్ అయింది అవుట్ అని. కానీ పోతా అని పెట్టే ఫస్ట్ బాల్ పట్టాక బా నిజాయితీకి మారిపోయారు సోను గాడా. కాదు అయ్యా నాకు నిలబెట్టండి. అన్న డైరెక్ట్ ఎందుకే అన్న అంతలేవు. అరే మిమ్మల్ని అంటుర్రా. ఆయన అప్పటికి అంటుండు కదా. అరే ఫాల్తు ఆయన అప్పటికి వీళ్ళ కలిసి డైరెక్ట్ ఎప్పుడు రాదు నీకు. చూసుకోమా ఈసారి కొట్టమను మామ. ఏమైంది ఇప్పుడు? ఏమైంది నీతోని? గేమ్ ఆడడం అంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా ఎత్తిందాడ చూడక ఇప్పుడు కొట్టమా. నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో బాలే బాబు వస్తాడు బయటికి. తీసా అయిపోతుంది కదా. అలాంటి బాల్స్ ఇస్తున్నాయి కదా హీరోయిజం అంటారు. దాన్నే హీరోయిజం అంటారు రా. మాకు హీరోయిజం వద్దు, మేము విలన్స్. సోను గడ్ ఇప్పుడు సర్వీసింగ్ అయిపోతుంది.
దొబ్బిండు నెట్ దొబ్బిండు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చెప్పేది స్కోర్ అయిపోతుంది. వాళ్ళు గేమ్ బాల్ కార్డ్ ఉన్నా కూడా నేను పాయింట్ లో కొట్టుకొని వస్తా. సర్వీసింగ్ చూపించిన ఆల్రెడీ. ఇది ఏమైంది ఇది? మీరు ఎవరు లీవ్ ఇట్ అన్నా చెప్పాలి. చూడు చూడు వెనకాలికి పోన్నా. అరే ఆడ అవతలకు కొట్టిండ్రా. ప్లాన్ రాకేష్ మాస్టర్ చెప్తుండ్రు. రాకేష్ మాస్టర్ మనుగడ వల్లనే రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ అంటుంది. వాడి పేరు రాకేష్. సో గైస్ ఫైనల్ ఎవరు గెలిచినా నేను తర్వాత పాయింట్స్ కంటిన్యూ చేస్తా. గెలిచిన బోర్డు పేరు వెళ్ళిపోతుండే మెల్లగా. బోర్డు పేరు అదిగడ్డ పోతుండు. హెలికాప్టర్ పోతుందిరా మెల్లగా. అన్నాడు అబద్ధం ఆడకన్ను. నేనెప్పుడన్నా ఫ్రెండ్లీ మ్యాచ్ అక్క నేను చెప్పు. నాకు తెలియదురా. కెమెరా రికార్డ్ అవుతుంది కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? ఫ్రెండ్లీ అన్నాడు చల్ అన్నాడు. అరే 40 రూపాయల కోసం కొట్లాడుకుంటారు ఎందుకురా గలీజ్ గా? వంశీ గారు భలే ఆడింది కదా. అది వీడియో తీయాలి మీరు. అజిత్ వంశీ గారు ఆడింది కదా. అవునా కదా మస్తు ఆడింది కదా. ఏమీ లేదు. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఇది కానీ వీడియోలో కానీ రాలేదంటే చెప్తున్నా, ఆయన తాగిన వీడియో నేను పెట్టా. కొడితే కూడా ఎందుకు రాదు అట్లా అంటారు. ఈ వీడియో అప్లోడ్ కాదు, డిలీట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. చెప్పు లైఫ్ సెట్ బ్రో. సెంటరే మంచిగా ఆడొచ్చు. మామా పాస్. బాబా పాస్. వీడియో ఉంది.
కానీ ఎవరు దాకలేవు నీ దాకలే వాడు దాకలే నాకు అర్థం కాలేదు నిజంగా అర్థం కాలేదు